సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ చక్కని ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి, సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ సమయంలో తండ్రి, ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ తండ్రి ఎంతో ఆసక్తితో వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని ఆశతో వచ్చి ఉన్నారు. తండ్రి, మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరూ తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలను బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఇంకొకసారి మరి ఎప్పుడు లెక్కనే ఒక జనరల్ స్లైడ్ చూపించి నేను ముందుకు వెళ్తానండి. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్, బైబిల్ స్టడీలో మనము తీసుకునే 3 అడుగులు. ఆ 3 అడుగులు తీసుకుంటేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంని మనము సాధించినట్టు. మొదటిగా అబ్జర్వేషన్, అంటే లేఖనం ఏం చెప్తుందో అది మనం చూచుట. రెండవది ఇంటర్ప్రిటేషన్, దాంట్లో ఉన్న అర్థంని మనము అర్థం చేసుకుంటుట. మూడవది అప్లికేషన్, నేర్చుకున్న పాఠంలని, నేర్చుకున్న అర్థంలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట. ఈ 3 మనం చేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం మనము సాధించినట్టు. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది అనే మాట కూడా మనం ఒకసారి చూద్దాము. 2 వాక్య భాగంలో నేను సహోదరి స్వరూప గారి ద్వారా చదివిస్తాను. అమ్మా, మొదటిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై రాయబడేది. బుద్ధి కలుగుటకై. వాళ్ళు చేసిన పొరపాట్లు మనము చేయకూడదు. అలాగే అమ్మా, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం కూడా చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ అమ్మా. నిరీక్షణ కలిగించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం అందరం కూడా నోవా వరదల గురించి మనము చదువుకున్నామండి. 6, 7, 8, 9 వచనాల్లో అన్ని వివరాలు మనం ధ్యానించి ముందుకు వచ్చి ఉన్నాం. ఇప్పుడు మనము 21వ అధ్యాయము దాటి 22వ అధ్యాయంకి కూడా మనం వెళ్ళబోతున్నాం. అయితే ఈ నోవా వరదల విషయం మనం తీసుకుంటే, ఉదాహరణకు నేను చెప్తున్నాను, నోవా ఆయన ఓడని ఏదో ఒక కోనలో ఎవరికి తెలకుండా రహస్యంగా కట్టాడా, లేకపోతే అందరి ముందు మైదానంలో కట్టాడా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. అందరి ముందు, అందరి ముందు. ఆయన రహస్యంగా ఏం చేయలేదు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు, ఎందుకు ఓడ కడుతున్నావు అని అడిగినప్పుడు, దేవుని ఉగ్రత రాబోతుంది, మీరు పశ్చాత్తాపం పొందండి, ఆయనతో మీ సంబంధంని సరిదిద్దుకోండి అని బతిమలాడాడు నోవా. కానీ వాళ్ళ మనసులను వాళ్ళు కఠోరపరుచుకొని నోవా మాటలు వినకుండా, పశ్చాత్తాపం పొందకుండా వాళ్ళు పాపంలోనే నివసించారు, పాపంలోనే జీవించారు. అయితే వరదలు వచ్చినాయి, తర్వాత వాళ్ళని నాశనం చేసింది ఆ వరదలు. ఇప్పుడు నేను కొంచెం లోతులో వెళ్తున్నానండి. తర్వాత ఇప్పుడు నేను 21వ అధ్యాయానికి వస్తాను. ఏమనంటే, నోవా సమయంలో ఈవెన్ ధర్మశాస్త్రం కూడా లేదు. మోషే పుట్టలేదు, దేవుడు 10 ఆజ్ఞలను ఇయ్యలేదు. మరి వాళ్ళు పాపం చేశారు అని దేవుడు దేన్ని బట్టి వాళ్ళకి తీర్పిచ్చాడు? ధర్మశాస్త్రం కూడా లేదు కదా. వాళ్ళు చేసిన భయంకరమైన పాపంలు ఏంటంటే ఆ సమయంలో హత్య, అందరిని చంపుట. ఒకసారి తీయండి, ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం ఏముండింది? పాపం ఏంటి నోవా సమయంలో? ఒకసారి చదువుదామా. ప్రాముఖ్యమైన పాపం నోవా సమయంలో బలాత్కారంతో భూమి నిండిపోయి ఉండేను. చదవమ్మా. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెరిపి వేసుకొని ఉండిరి. 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను.
బలాత్కారంతో నిండి నేను ఒకరొకరిని చంపుకుంటున్నారు. దేవుని రూపంలో సృష్టింపబడిన వ్యక్తుల ప్రాణం గురించి ఏం విలువ లేకుండా ఒకరొకరిని చంపుకోవటం, ఒకరొకరిని పొడుచుకోవటం అట్లా జరుగుతున్నది. అయితే ధర్మశాస్త్రం లేదు, హత్య నేరము, హత్య పాపం అనేది కూడా రాతపూర్వకంగా లేదు. మరి దీన్ని బట్టి దేవుడు వాళ్ళని శిక్షించినట్టు? ధర్మశాస్త్రం లేనప్పుడు, ఆజ్ఞలు లేనప్పుడు. అడుగుతున్నా మిమ్మల్ని, నోవా సమయంలో ఆజ్ఞలు వచ్చేసినాయా? ఎస్ ఆర్ నో? నో పాస్టర్ గారు. నో. మరి దేని బట్టి అని అంటే ఒక్కసారి అది కూడా మనం చదువుకుందాము. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. దేవుడు ఆయన ఆజ్ఞలని మనుషుల హృదయంలో రాసి పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అది కూడా చదువుకుందామమ్మా. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రము వాళ్ళ హృదయంలో రాయబడి ఉన్నది. మనస్సాక్షి అనేది దేవుడు అందరికి ఇచ్చాడు. హత్య చేయటం పాపం అనేది వాళ్ళకి తెలుసు. కానీ అటువంటి నేరములు, అటువంటి పాపములు, బలాత్కారంతో కూడిన క్రియలు వాళ్ళు చేస్తూ ముందుకు సాగారు. నోవా మాటలను వినలేదు, వాళ్ళని సరిదిద్దుకోలేదు. భయంకరమైన వరదలు వచ్చినాయి, అందరినీ చంపివేసేసింది. బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. దేవుని ప్రతినిధులు అంటే దేవుని నోటి బూరలు. నోవా దేవుని ప్రవక్త అంటే హీబ్రీ భాషలో రాయబడిన పదం ఏంటంటే ప్రవక్తకి నబీ అంటే దేవుని నోటి మూర. వాళ్ళ ద్వారా పలికిన మాటలని ఎవరు నిర్లక్ష్యం పెట్టుటకు వీల్లేదు. ఇంకా చెప్పాలి అనంటే చాలా దుఃఖంతో కూడిన మాట, దేవునితో సమాధానం ఎవరెవరు పడలేదంటే ప్రజలే కాదు, నోవా సమయంలో ఉన్న ప్రజలే కాదు, నోవా సొంత చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కూడా పశ్చాత్తాపం పొంది దేవునితో సమాధానం పడలేదు. అందుకు వాళ్ళు కూడా ఓడ లోపల రాలేదు. చూడండి, బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది. బుద్ధి కలుగుటకై. అటువంటి నేరములు, అటువంటి పాపములు మనం చేయకూడదు. దేవుని ప్రవక్తల చేత, సేవకుల చేత, నబీల చేత పలికిన మాటలని ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు అని లేఖనము రాయబడి ఉన్నది. ఇప్పుడు నోవా కనుదృష్టి నుంచి అదే వరదలను మనం చూద్దాం. ఆయన ఈ ఎంతో ఖర్చుతో కూడిన పని ఆయన భుజం మీద వేసుకున్నాడు. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ అన్మ్యూట్ చేసుకొని ఇవ్వండి, పబ్లిక్ చాట్లో అన్నా మీరు ఆన్సర్ ఇవ్వండి. అంత పెద్ద ఓడ కట్టుట అది ఖర్చుతో కూడిన పనా కాదా? ఖర్చుతో కూడిన పని పాస్టర్. ఖర్చుతో కూడిన పని, ఎంతో పెట్టుబడి పెట్టాలి. ఇంకా అంతకి నోవా వర్షంని కూడా చూడలేదు, విశ్వసించి ముందుకు వెళ్ళాడు. ఆ కాలంలో దేవుడు ఆవిరితో భూమిని తడిపేవాడు అనే మాట కూడా మనం ఆదికాండం 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకోవచ్చు. ఎలాగ దేవుడు భూమిని తడిపేవాడంట? ఆవిరితో. వర్షం కూడా రాలేదు ఆ కాలంలో. ఒకసారి తీయండమ్మా, ఆదికాండం 2వ అధ్యాయం 4-5 వచనాలు మనం ఒకసారి చదువుదామా. ఎలాగ భూమిని తడిపేవాడు దేవుడు, ఎలాగ ప్రజలు వ్యవసాయం చేసేవారంట ఒక్కసారి మనం చూద్దామా. దేవుడైన 6వ వచనం చదవమ్మా. 2వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఆవిరి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Moistened air is to water the earth. ఇంగ్లీష్ ఎంతో చక్కగా ఉంది చూడండి. Streams came up from the earth and watered the whole surface. ఆవిరి. ఇంకా హీబ్రీయులకు రాసిన పత్రిక కూడా మనం చదువుకుందాం. వర్షాలు కూడా నోవా కళ్ళారా చూడలేదు. ఒకసారి 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాతర, దాంట్లో మనకు రాయబడి ఉంటది. నోవా గురించి దేవుడు ఏం రాపించాడో ఒకసారి మనం చదువుదాం. ఒకసారి 7వ వచనం నుంచి చదవమ్మా, హీబ్రీయులకు రాసిన పత్రిక.
హీబ్రీయులకు రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు చాలా మా ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ జస్ట్ కర్సర్ పెట్టి ఇంగ్లీష్ లో కూడా చూపించండి. బై ఫెయిత్ వెన్ నోవా వాస్ వార్న్డ్ అబౌట్ థింగ్స్ నాట్ యెట్ సీన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వర్షము వరదలు ఆయన చూడలేదు, కానీ ఎంతో పెట్టుబడితో కూడిన కార్యమైన చేశాడు. ఆయన ప్రాణంని, ఆయన ఇంటి వాళ్ళ ప్రాణంలను ఆయన రక్షించుకున్నాడు. ఎంతో పెట్టుబడితో కూడిన పని. అందుకే ఒక భక్తుడు అన్నాడు, నోవా ఓడ లోపల వెళ్ళినప్పుడు పికారిగా వెళ్ళుండొచ్చు, కానీ ఓడ నుంచి బయటకు వచ్చినప్పుడు భూమికి ఆయనే రాజు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు భూమికి ఆయన రాజు అయి భూమిని పరిపాలించే సమయంలో నేను ఒక ప్రశ్న అడుగుతున్నానమ్మా, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి, ఆ పబ్లిక్ చాట్లో ఆన్సర్ ఇవ్వండి. ఆయన అప్పటి వరకు అనుభవించిన శ్రమలు, ఆ ఓడ కట్టే సమయంలో ఆయన అనుభవించిన శ్రమలు, ఆయన పెట్టిన ఖర్చు, అది పెద్ద శ్రమలుగా అనిపించి ఉండొచ్చా భూమిని ఆయన పరిపాలించే సమయంలో? నో. అందుకు లేఖనం రాయబడి ఉన్నది, నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. రెండు కారణములు, ఒకటి బుద్ధి కలుగుటకై, రెండో కారణం ఏంటంటే నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. మనం కూడా కష్టమైన మార్గంలో నడుచుకుంటుండగా, సిల్వ మోసుకొని ఇరుకు మార్గంలో క్రైస్తవంగా మనం నడుచుకుంటుండగా నానా హింసలకి గురి అయినప్పుడు మన హృదయంలో ఉన్న నిరీక్షణ ఏంటి? మంచి దినములు వస్తాయి, నేను పరలోకం చేరుతాను, దేవుడు నా కొరకు బహుమానాలు సిద్ధపరిచాడు. ఆ నిరీక్షణ మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నది. ఇంకా పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడు ఉన్న శ్రమలు ఎడదగినవి కావు. ఆ వాక్య భాగం కూడా చదువుకుందాం. అమ్మా 8వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హతసాక్షులు, రంపంతో కోయబడిన వాళ్ళు పరలోకం చేరిన తర్వాత దేవుని దగ్గర నుంచి పొందిన బహుమానాలు, ఎటువంటి బహుమానాలు అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటదంటే, ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు. అటువంటి బహుమానాలు పొందినప్పుడు వాళ్ళు దేవుని పట్ల పొందిన శ్రమలు చాలా పెద్ద శ్రమలుగా అనిపిస్తాయా? అడుగుతున్నా మిమ్మల్ని. దేవుని దగ్గర నుంచి బహుమానాలు పొందినప్పుడు పరలోకం చేరిన తర్వాత వాళ్ళు దేవుని మహిమ కొరకు పొందిన శ్రమలు పెద్ద శ్రమలుగా అనిపిస్తాయేమో? అనిపించవు. రైట్ ఆన్సర్, 7+. సో నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఈ రెండు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నేను ప్రతిసారి ఇది ఎందుకు గుర్తు చేస్తాను అని అంటే, మన బైబిల్ స్టడీలో న్యూ కమర్స్ కూడా ఉండొచ్చు. ఎందుకు మనము బైబిల్ స్టడీ చేస్తున్నాం? ఎందుకు ఇంత లోతులో వెళ్ళి సత్యంలో అర్థం చేసుకుంటున్నాం? 3 అడుగులు మనం ఎందుకు వేస్తున్నాం? మొదటిగా అబ్జర్వేషన్, లేఖనం ఏం చెప్తుందో అది మనం చూస్తున్నాం. రెండవది ఇంటర్ప్రిటేషన్, దానిన్న అర్థం మనం అర్థం చేసుకుంటున్నాం. మూడవది అప్లికేషన్, నేర్చుకున్న పాఠంలని మన క్రైస్తవ జీవితంలో మనము అమలు పరుస్తున్నాం. అమలు పరచకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాలన్న ఉద్దేశం మనం సాధించినట్టు కాదు. సో 21వ అధ్యాయంలో మనము చేతో కూడిన సబ్హెడింగ్స్ వాడామండి. మన విజయ్ బ్రదర్ మనకి ఇప్పుడు చూపిస్తారు చూడండి. మనము 20వ వచనం వరకు వచ్చాం. మొదటిగా మొదటి 7 వచనాలు ఆనందంతో కూడిన వచనాలు. ఈసాకు సారమ్మకి అబ్రహాంకి వృద్ధాపంలో పుట్టుట, దాని వలన వాళ్ళకి ఎంతో సంతోషం కలుగుతున్నది. 8వ వచనం నుంచి 10వ వచనం ఇష్మాయేలు ఈసాకుని గేలి చేయుట, దాన్ని జస్ట్ అని అంటాం. జస్ట్ అంటే గేలి చేయుట, ఇన్సల్ట్ చేయుట, నవ్వుట గేలి చేస్తూ నవ్వుట, దాన్ని జస్ట్ అని ఇంగ్లీష్ లో అంటారు. 11వ వచనం జారి అంటే అది సారమ్మకి చాలా దుఃఖం కలిగించింది. సారమ్మ తీసుకున్న నిర్ణయం అబ్రహాం కూడా చాలా దుఃఖము కలిగించింది. దాని తర్వాత 12 నుంచి 13 జై, దేవుడు సారమ్మ మాటలను విని ఇష్మాయిల్ని హాగర్ని పంపివేసాయి అని దేవుడు అబ్రహాంకి చెప్పటం మనం చూసాం. 14 నుంచి 20 హాగార్ అయితే ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ లో, ఈ సంఘటనలో ఆమె అయితే నిర్దోషి. ఆమె పాపము అరణ్య మార్గంలో నా కుమారుడు ఇప్పుడు ఆ దాహంతో చనిపోతాడు అని భయపడి
ఒక చోట వెళ్ళి కూర్చొని కుమారుణ్ణి ఒక చెట్టు కింద పడుకోబెట్టి ఆమె అలాగా ఏడుస్తుండగా దేవుడు కనిపించి ఆమెకి ఒక జెట్ ఆఫ్ వాటర్ ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జెట్ ఆఫ్ వాటర్, జెట్ అంటే స్ప్రింగ్ ఆఫ్ వాటర్. అది ఇప్పుడు కూడా ఉంది. అక్కడే ముస్లిమ్స్ వెళ్ళి దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఆ ప్లేస్ పేరు మెక్కా. అయితే ఆ జెట్ ఆఫ్ వాటర్ అక్కడ వరకు మనం వచ్చామండి. ఇప్పుడు మనం 22వ వచనం నుంచి 34వ వచనంకి వెళ్దాం. జోల్ట్ అండ్ జాయింట్. జోల్ట్ అంటే ఒక షాక్. ఈ గాట్ జోల్టెడ్ అంటే ఒకలాంటి షాక్ అన్నమాట, ఒక ఊపు. దేని వలన అన్యులకి, క్రైస్తవుల వలన ఒక షాక్ ఇన్ కోర్స్ కలుగుతుంది. అప్పుడు వాళ్ళు వచ్చి జాయింట్, మనతో కలిసి ఉండాలని కోరుకుంటారు. జాయింట్ అంటే కలుసుకుండుట, మనతో సమాధాన పడుట. దేన్ని బట్టి వాళ్ళకి ఆ జోల్ట్ అనేది కలుగుతుంది మనం చూద్దాం. ఇప్పుడు దాంతో కూడిన పిక్చర్ కూడా నెక్స్ట్ స్లైడ్ లో బ్రదర్ విజయ్ గారు మనకు చూపిస్తారు. సహోదరి 22వ వచనం నుంచి 34వ వచనం సహోదరి స్వరూప గారు చదివినిపించే సమయంలో ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో బ్రదర్ విజయ్ గారు అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. అబ్రహాము చూస్తున్నాడు, ఇద్దరు గుర్రం మీద సవారీ అయి వస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఒకడు రాజు లెక్క కనిపిస్తున్నాడు, ఎందుకంటే ఆయన తల మీద కిరీటం ఉంది. ఇంకొక వ్యక్తి కూడా గుర్రం మీద సవారీ అయి రాజుతో పాటు వస్తున్నాడు. నడుచుకొని రావట్లేదు, కానీ రాజుతో పాటు గుర్రం సవారీ చేసి పక్కన వస్తున్నాడు అని అంటే ఆయన కూడా ఒక అధికారి. చెప్పాలంటే ఆ రాజు సైన్యంకి సేనాధిపతి, ఆయన ఫిల్కాల్. ఓకే, ఎవరో కానీ మనం అన్ని వివరాలు చూద్దాం. సహోదరి స్వరూప గారు వాక్య భాగం చదువుతుండగా బ్రదర్ విజయ్ గారు ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడైయున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పెను. అందుకు చేయమని బతుములాడుతున్నాడు. ఎవరు? రాజు. అబీమెలెకు అనే రాజు, ఆయన సేనాధిపతితో పాటు దేవుడు మీతో పాటు ఉన్నాడండి, దేవుడు మీతో పాటు ఉన్నాడండి, మీరు మాతో ఎప్పుడు సమాధానం కలిగే ఉండాలి అని బతుములాడుతున్నాడంట. ఓకే, ఇంకా చదవండి అమ్మ. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనెను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును మనము ఒక బావిని చూస్తున్నాము. అక్కడ ఇద్దరు కూడా ఆయుధాలు పెట్టుకొని ఉన్నారు. అంటే బహుశా ఆ బావి అబ్రహాము దాసులు తవ్వినప్పుడు ఈ అబీమెలెకు ప్రజలు వచ్చి, ఇది మీ బావి కాదండి మా బావి అని బలాత్కారంతో ఆ బావిని అబ్రహాము దాసుల దగ్గర నుంచి దొంగలించారు. చూడండి, ఇద్దరు చేతిలో ఆయుధాలు ఉన్నాయి. చూడండి, ఇంటిమిడేటింగ్ ఫేస్ కూడా ఉంది. ఫేస్ కూడా ఎలాగుంది, ఎవరి బావి దగ్గర రావడానికి లేదు, వచ్చారా మరి మేము మీ సంగతి చూసుకుంటాం. సో అలాగా ఆయన దాసుల దగ్గర నుంచి అబీమెలెకు మనుషులు బావిల్ని ఎలాగా వాళ్ళు బలవంతంగా తీసుకున్నారో ఆ మాటలు అబ్రహాము అబీమెలెకుతో పంచుకుంటున్నాడు. కంటిన్యూ మా. ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము ఏమంటున్నాడు? అయ్యో, నాకు ఈ సంగతి తెలియదు, ఇట్లా జరిగింది బలవంతంగా, నువ్వు మీ దాసులు తవ్విన బావిని మా మనుషులు బలవంతంగా తీసుకున్నారనే విషయం నాకు తెలియదు, నేను నిర్దోషిని అని అంటున్నాడు. కంటిన్యూ. అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక ఒక్కసారి బ్రదర్ విజయ్ గారు కర్సర్ పెట్టి చూపిస్తారు. ఎన్ని గొర్రెలని ఆయన ఒక ఒప్పందంకి సూచనగా వాడుతున్నాడు? 7. 1 2 3 4 5 6 7. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్ విజయ్, ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్. ఓకే, చదవమ్మా. 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగెను. అందుకతడు,
నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. ప్రమాణం చేసుకోనేను. చూడండి, ఇద్దరు చేతులు కలుపుతున్నారు, ఒప్పందం చేస్తున్నారు, ట్రీటీ సైన్ చేసుకుంటున్నారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమపూర్వకంగా ప్రవర్తిస్తారు. ఇద్దరి మధ్యన ఎప్పుడు యుద్ధములు అనేది జరగకూడదు, ఇద్దరి మధ్యన వైరం అనేది రాకూడదు అని ఒప్పందం చేసుకుంటున్నారు. బ్రదర్, ఇంకొకసారి కల్చర్ పెట్టి చూపించండి ఆ ఇద్దరు హ్యాండ్ షేక్ చేసేది. వెరీ గుడ్, ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ మా, కంటిన్యూ. బెయేర్షెబాలో వారు అలాగు ఒక నిబంధన చేసుకొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాం బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. అబ్రహాం వృక్షం నాటి, బ్రదర్, ట్రీ మీద. వెరీ గుడ్, వృక్షం నాటి. కంటిన్యూ మా. వృక్షం నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. బ్రదర్, మోకరించి ప్రార్థన చేసేది పిక్చర్ మీద కూడా కబ్జర్ పెట్టండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది మనము పాటించే 3 స్టెప్స్. దాంట్లో 2 ఫినిష్ చేశాం. అబ్జర్వేషన్ చూసాం, ఇంకా ఇంటర్ప్రిటేషన్ కూడా చూసాం. అయితే ఇంటర్ప్రిటేషన్లనే ఇంకా లోతైన ఇంటర్ప్రిటేషన్, దాని అప్లికేషన్ ఏంటో కూడా మనము చూద్దాం. జోల్ట్ దేన్ని బట్టి షేకపై అబీమెలెకు అబ్రహాం దగ్గర వస్తున్నాడు. అంతకే అబ్రహాము పరవాసి, అక్కడున్న పరవాసి, ఆ దేశంకి చెందిన వ్యక్తి కాదు. ఆయన దగ్గర పెద్ద సైన్యం అనేది కూడా లేదు, కత్తి తుపాకులు లేవు. ఇంకా ఆయన వెళ్ళి అబీమెలెకుతో యుద్ధం చేయాలని ఆయనకి ఏ ఉద్దేశం కూడా లేదు. కానీ దేన్ని బట్టి కదిలింపబడుతున్నాడు అబీమెలెకు? దేన్ని బట్టి? లెట్ us అండర్స్టాండ్. అది ఒక గంభీరమైన సత్యం దాంట్లో దాగి ఉన్నది. దేన్ని బట్టి? అబీమెలెకు మాటల్లోనే మనకు కనిపిస్తుంది. ఏమనంటే, మేము గ్రహించాము దేవుడు మీతో పాటు ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మేము గ్రహించాము దేవుడు మీతో పాటు ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది అన్యులు మన క్రైస్తవ జీవితంలో గమనిస్తున్నారా? మనము పొందిన దీవెనలు బట్టే కాదు, మన ప్రవర్తన ఎలాగుంది? యేసు లాంటి ప్రవర్తన మనకు కనిపిస్తుందా? యేసు లాంటి ప్రవర్తన అన్యులు మన జీవితంలో చూడగలుగుతున్నారా? అప్పుడు ప్రభు వైపు వాళ్ళు ఆకర్షింపబడతారు. ఒకసారి తీయండి, ఒక క్రైస్తవుడు ఎలాగ నడుచుకోవాలంట. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం చదవండిమా. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. ఒక క్రైస్తవుని పిలుపుతో కూడిన బాధ్యత ఏంటి? క్రైస్తవుడుగా ఒక వ్యక్తి పిలువబడటమే కాదు, దాని తర్వాత ఆయన నెరవేర్చే బాధ్యత ఏంటి? 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలుచున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. యేసు ఎలాగా నడుచుకున్నాడో అలాగే ఒక క్రైస్తవుడు కూడా నడుచుకోవాలి. అయితే మనం అవమానాలకి గురి అయినప్పుడు, అబద్ధాలకి గురి అయినప్పుడు, శోధనలకి గురి అయినప్పుడు, యేసు లాంటి సహనం, యేసు లాంటి ఓర్పు, యేసు లాంటి ఆశానిగ్రహం, యేసు లాంటి తగ్గింపు అన్యులు మనలో గ్రహిస్తున్నారా, చూస్తున్నారా? దేవుడు మనతో పాటు ఉన్నాడు అని అంటే అన్యులు ప్రభువైపు ఆకర్షింపబడతారు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎందుకమ్మా అబీమెలెకు వచ్చి ఒక ఒప్పందం కోరుకుంటున్నాడు అబ్రహాంతో? దేవుడు మీతో పాటు ఉన్నాడనే సత్యమైన గ్రహించాడు కాబట్టి. ఇప్పుడు అదే స్లైడ్ షోకి వెళ్దాము. ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. జకర్యా గ్రంథము. బ్రదర్ విజయ్, లెట్స్ గో టు ద స్లైడ్ షో వన్స్ అగైన్. దాంట్లో మనం చూద్దాము. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ప్రజలు వచ్చి దేవుని పిల్లలతో ఎలాగా సమాధానం కోరుకుంటారనే మాట మన చొక్కాయి పట్టుకొని అడుగుతారంట. దేవుడు మీతో పాటు ఉన్నాడండి, మీతో మేము సమాధానం కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాం.
ఒక్కసారి 22, 23 చదవమ్మా. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 22, 23. అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. శాంతి పరచుటకు వచ్చురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? అబీమెలెకు ఎందుకు వచ్చాడు అబ్రాహామును ఎత్తుక్కొని? దేవుడు మీతో పాటు ఉన్నాడు అనే సత్యం మేము గ్రహించాం. అందుకు మీతోనే మేము సమాధానమే కోరుకుంటున్నాం. ఇక్కడ చూడండి, నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను. బ్రదర్ విజయ్ గారు మనకి ఆ స్క్రిప్చర్ పోర్షన్ చూపిస్తుండగా, people will catch hold of the hem of your garment. Okay, this is what the Lord God Almighty says. In those days 10 men from all languages and nations will take firm hold of one Jew by the hem of his robe and say, let us go with you because we have heard that God is with you. Hallelujah, praise the Lord. Are you understanding? So దేవుడు మనతో పాటు ఉన్నాడు అనే సత్యం అన్యులు ఎప్పుడు గ్రహిస్తారో ప్రభు వైపు వాళ్ళు ఆకర్షింపబడతారు. మన జీవితంని చూసి, దేవుని కార్యములు మన జీవితంలో గమనించి. ఓకే, ఇంకా కొత్త నిబంధనకి మనం వస్తే, పెంతికోస్ దినమున పెంతికోస్ పండుగ ఆచరించడానికి వచ్చిన యూదులు, వాళ్ళు ఇంకా క్రైస్తవులు అవ్వలేదు, ఇంకా యూదులే. జాగ్రత్త వినండి. పెంతికోస్ పండుగ ఆచరించాలి అని అంటే ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 16వ వచనం కూడా నేను చదివిస్తాను. యూదులు ఎక్కడున్నా సరే 3 పండుగలు ఆచరించుటకు వాళ్ళు యెరూషలేంకి వచ్చేయాలి. ఓకే అమ్మా, 16వ అధ్యాయం 16వ వచనం, ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనం. యూదులు ఎక్కడున్నా సరే 3 పండుగలు ఆచరించుటకు యెరూషలేం వచ్చేయాలి. చదవమా. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగ అంటే పస్కా పండుగ. వారముల పండుగలలో, వారముల పండుగ అంటే 7 వారముల తర్వాత 7 into 7 49 days తర్వాత పెంతికోస్ పండుగ. పర్ణశాలల పండుగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం చదివిన తర్వాత, ఓకే, అందరు కూడా ఈ ప్రశ్న వినుటకు సిద్ధంగా ఉండండి. పెంతికోస్ దినమున అనేక యూదులు వచ్చి ఉన్నారు యెరూషలేంకి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని లేఖనం సెలవిస్తున్నది. 2వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. అపోస్తల కార్యం. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. భక్తి గల యూదులు, లేఖనం ఏం సెలవిస్తున్నది? ఒట్టి చేతులతో రాకూడదు, బహుమానాలు తీసుకొని రావాలి అక్కడ ఉన్న యాజకులకు ఇచ్చుటకు. అంటే ఇప్పుడు మై క్వశ్చన్ ఇస్, వాళ్ళు యెరూషలేంకి వచ్చి ఉన్నారు అని అంటే సమయము, ధనము బాగా ఖర్చు పెట్టి వస్తున్నారా లేదా? గివ్ మీ అట్ ఆన్సర్, ఎస్ ఆర్ నో. ధనము, సమయము ఖర్చు పెట్టి వస్తున్నారు. అవును, రైట్ ఆన్సర్, శామన్ బ్లెస్. ఇంకా ఏమని రాయబడి ఉన్నది? భక్తి గల యూదులు, భక్తి గల యూదులు. కానీ ఆ దినమున దేవుడు ఒక గీతకు గీస్తున్నాడు. ఆ గీత ఏంటంటే కృపాయుగం అనే గీత ఇద్దరి మధ్యన. ఇప్పుడు ఆ యూదుల నుంచే దేవుడు అపోస్తులని ఎన్నుకొని వాళ్ళని అభిషేకిస్తున్నాడు. వాళ్ళు క్రైస్తవులు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో వాళ్ళ మీద దిగి వస్తున్నాడు. ఒకసారి ఆ పిక్చర్ కూడా మనం చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంతో కూడిన పిక్చర్. నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాం బ్రదర్ విజయ్ గారు. చూడండి,
అగ్ని వలె పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీద దిగి వస్తున్నాడు. ఇక్కడ చూడండి. అయితే ఆ దినమున వాళ్ళు ఆశ్చర్యపడి, అరే ఏం జరుగుతుంది అక్కడ పై గదిలో? వీళ్ళందరూ కూడా మేము ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశంలో ప్రవచిస్తున్నారే అని ఆశ్చర్యపడారంట. చూడండి, ఏ ఏ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారో ఆ ప్రాంతంతో కూడిన భాషలో వీళ్ళు ప్రవచిస్తున్నారంట అపోస్తులు. ఓకే, ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందామా? ఏ ప్రాంతాల నుంచి వచ్చారంట ఈ యూదులు? ఒకసారి తీయండమ్మా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు. కంటిన్యూ. కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. వాళ్ళ భాషలో వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారో, క్రేత్ ప్రాంతం నుంచి వచ్చి ఉన్నారు అంటే ఆ క్రేతుతో కూడిన భాషలనే ఈ 120 మంది అపోస్తులు దేవుని గొప్ప కార్యములను వర్ణిస్తున్నారు, ప్రవచిస్తున్నారు. అలాగే వాళ్ళు మెసొపొటేమియా నుంచి వచ్చారంటే ఆ భాషలో, అలాగే కప్పదోకియా నుంచి వచ్చారంటే ఆ భాషలో. మా దేవుడు పిలుపు తగ్గట్టు వరాలు కూడా ఇస్తాడు. అపోస్తులు అన్యుల మధ్యన ఇప్పుడు వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఈ యూదులు ఇంకా క్రైస్తవులు అవ్వలేదు. ఓకే, సో యూదులు కూడా ఇంకా క్రైస్తవులు అవ్వలేదు కాబట్టి వాళ్ళు కూడా అన్యుల గుంపులోనే ఉన్నారు. జాగ్రత్త వినండి. ఎవరికి దేవుడు అన్య భాషలు మాట్లాడే వరం ఇస్తాడంట? ఒకసారి తీయండమ్మా. 1 కొరింథీ 14:22. 1 కొరింథీ 14:22. ఎవరికి అన్య భాషలతో మాట్లాడే వరం దేవుడు ఇస్తాడు? పిలుపు తగ్గట్టు కొంచెమంది అపోస్తులు, కొంచెమంది సువార్థికులు, కొంచెమంది ఉపదేశకులు, కొంచెమంది కాపర్లు, కొంచెమంది ప్రవక్తలు. 1 కొరింథీ 14:22. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. భాషలు ఎవరికి వర్తిస్తుంది? విశ్వాసులకు కాదు, అన్యులకు వర్తిస్తుంది. కంటిన్యూ. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. అది సంఘం లోపల ప్రవచించుట, దేవుని వాక్యం నుంచి లోతైన మాటలు బలంతో అధికారంతో ప్రకటించుట, అది విశ్వాసుల మధ్యన సంఘం లోపల. కానీ అన్యుల మధ్యన దేవుడు భాషల్లో మాట్లాడే వరం ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ఉదాహరణ ఇస్తున్నానండి. కాలిఫోర్నియా పట్టణంకి చెందిన తెల్ల చర్మము కలిగి ఉన్న ఒక సువార్థికుడు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి మిర్యాలగూడ పట్టణంలో, మిర్యాలగూడ అంటే పక్కా తెలంగాణ స్లాంగ్లని సువార్త బోధిస్తుంటే, ఆయన తెల్ల చర్మము కలిగి ఉన్న వ్యక్తి, అమెరికా దేశంకి చెందిన వ్యక్తి అని అందరికీ తెలుసు. కానీ తెలంగాణ స్లాంగ్లో మిర్యాలగూడలో అన్యుల మధ్య నించొని ఆయన దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఆకర్షింపబడరు? గివ్ మీ yes or no. ఆకర్షింపబడతారు. ఎందుకంటే దేవుడు ఇంత పాటు ఉన్నాడు. లేకపోతే ఈయన మన భాషలో ఎట్లా మాట్లాడగలుగుతాడు? అది కూడా మన స్లాంగ్లో. ఆ స్లాంగ్ కూడా దట్ ఈస్ ఆల్సో ఐఎమ్ యూజింగ్, ఎంఫసైజింగ్. తెలంగాణ స్లాంగ్ ఎలాగుంటుందో మీకు తెలుసు. ఓకే, సో ఆ స్లాంగ్లో ఆయన మాట్లాడగలుగుతున్నాడు అంటే దేవుడు ఇంత పాటు ఉన్నాడు అని ఆకర్షింపబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుడు ఉన్నాడు అనే మాటనే అన్యులని ప్రభు వైపు ఆకర్షింపజేస్తుంది. మనతో దేవుడు ఉన్నాడనే విషయము అన్యులని మన వైపు ఆకర్షిస్తుంది. అని విత్ మీ? అరే భక్తి గల యూదులు, కానీ ఇప్పుడు పేతురు, అపోస్తులు సువార్త బోధించుట వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ మనసులు ఎట్లా కదిలింపబడినాయి, వాళ్ళు ఎలాగ సమర్పించుకుంటున్నారో అది కూడా మనం చూద్దాం. బ్రదర్ విజయ్ గారు మనకు ఆ స్లైడ్ కూడా చూపిస్తున్నారు.
బ్రదర్ ఆ స్లైడ్ కూడా మనం చూద్దాం. సహోదరి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం నుంచి 42వ వచనం చదివి వినిపిస్తారు. అక్కడ చూడండి, పేతురు నించొని భక్తి గల యూదుల మధ్యనే ఆయన మాట్లాడుతున్నాడు, సువార్త బోధిస్తున్నాడు. ఓకే, అక్కడ అందరు వింటున్నారు. అయితే వాళ్ళ స్పందన ఎలాగుండింది ఆ సువార్త విన్నప్పుడు? 2వ అధ్యాయము అపోస్తల కార్యం 37వ వచనం నుంచి 42వ వచనం చదవమ్మా. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకు 1 minute అమ్మా. భక్తి గల యూదులండి. కానీ ఎలాగా పేతురు అపోస్తలతో దేవుడు ఉన్నాడో అలాగా వీళ్ళతో పాటు ఎంత తేటగా వాళ్ళకి కనిపిస్తుందంటే, వీళ్ళలో ఉన్నది మాలో లేదు. అర్థమవుతుందా? ఈ అపోస్తులో ఏముందో అది మాలో లేదు. అయ్యలారా, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అన్నప్పుడు, అవును, మీలో ఏది లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడు. ఇప్పుడు మీరు మారు మనసు పొందుడి, పాపులను ఒప్పుకుండుడి, యేసు నామంలో బాప్తిజం పొందుడి, అప్పుడు మాలో ఎవరున్నారో మీ లోపల కూడా వస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? వాళ్ళు హంతకులమా? భక్తి గల యూదు అడుగుతున్నా, దొంగల, వ్యభిచారం చేసేటోళ్ళ కాదు. కానీ వీళ్ళలో ఏముందో, అపోస్తులు ఏముందో వాళ్ళలో లేదు. సో ఆ సాత్వికం వాళ్ళలో పుడుతున్నది. ఒప్పింపు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తున్నాడు వాళ్ళని. అయ్యలారా, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అంటే పేతురు ఏమంటున్నాడు? మరి ఇంకొకసారి చదవమ్మా. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అప్పుడు మీరు పొందుదురు. అప్పుడు మాలో ఎవరున్నారో మీ లోపల కూడా వస్తారు. So what is distinguishing the apostles from the godly Jews? The presence of the Holy Spirit. Hallelujah, praise the Lord. What the apostles had, these people did not have. And that is what is attracting them to the apostles. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుతారు. ఆర్ యు విత్ మీ? అరే, లేకపోతే భక్తి గల యూదులు ఎట్లా మారుతారమ్మా? క్రైస్తవులు ఎట్లా అవుతారు? ఓకే, సో ఎంతమంది ఆ రోజు బాప్తిజం పొందిరి? చదవమ్మా, కంటిన్యూ. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది పెట్టి చూపించారు బ్రదర్, వాళ్ళు బాప్తిజం పొందిరి. చదవమ్మా, కంటిన్యూ. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు ఆత్మలు రక్షింపబడుతున్నాయి. 3,000 ఆత్మలు రక్షింపబడుతున్నాయి. ఇప్పుడు అపోస్తుల దగ్గర కూడా ధర్మశాస్త్రం ఉంది, భక్తి గల యూదుల దగ్గర కూడా ధర్మశాస్త్రం ఉంది. కానీ భక్తి గల యూదుల దగ్గర ఓన్లీ ధర్మశాస్త్రమే ఉంది, కానీ అపోస్తుల దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది వాళ్ళని ఆకర్షించింది. సో మించుమించు 3,000 మంది రక్షణ పొందుతున్న పరిశుద్ధాత్మ దేవుడు జీవింపజేస్తాడు. అక్షరము చంపును. ఒకసారి తీయండమ్మా, 2 కొరింథీ 3:6. 2 కొరింథీ 3:6. అక్షరం ఏం చేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో ఒకసారి మనం చూద్దాం. 2 కొరింథీ 3:6 బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మన సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ మా. హి హస్ మేడ్ us
కాంపిటెంట్ యాజ్ మినిస్టర్స్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. ఇది కొత్త నిబంధన. దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. ఆత్మదేవుడు జీవింపజేస్తాడు, అక్షరము చంపును. అంతకీ పెంతెకోస్తు పండుగ ఎందుకు యూదులు ఆచరిస్తున్నారు? ఆ దినం వాళ్ళు ధర్మశాస్త్రము పొందారు కాబట్టి. ధర్మశాస్త్రం పొందే సమయంలో వాళ్ళు అవిధేయులు అయినప్పుడు ఎంతమంది చనిపోయారు? అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను అని అంటే ఇక్కడ మించుమించు 3,000 మంది రక్షణ పొందారు. అవునా? మరి అదే ధర్మశాస్త్రం ఇవ్వబడిన సందర్భంలో అవిధేయత చూపించిన యూదుల్లో ఎంతమంది చనిపోయారు? ఒకసారి దిగండి అమ్మా. 3,000 మంది. కాండం 32వ అధ్యాయం 28వ వచనం. 3,000 మంది. కాండం 32:28 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. నిర్గమకాండం బ్రదర్, మీరు ఇది చూపిస్తున్నారు, జెనిసిస్ చూపిస్తున్నారు. ఎక్సోడస్ 32:28 చదవమ్మా స్వరూప. అన్మ్యూట్ చేసుకొని చదువు స్వరూప సిస్టర్. ఏమన్నా టెక్నికల్ గ్లిచ్చా? నిర్గమకాండం 32:28. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలివి. 3,000 మంది. టాలీ అవుతుందా? అడుగుతున్నా, టాలీ అవుతుందా? ఎందుకు పౌలు భక్తుడు ఈ మాటలు పలుకుతున్నాడు? 2 కొరింథీ 3:6 ఆత్మ జీవింపజేయును, అక్షరము చంపును. టాలీ అవుతుందా లేదా? ఐఎమ్ నాట్ హియరింగ్ ఎన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకున్నాను, ఆన్సర్ ఇవ్వండి. లేకపోతే కరెక్ట్ గా టాలీ అయింది కదా? మించుమించు 3,000 మంది, మించుమించు 3,000 మంది. సో ఈ మించుమించు 3,000 మంది రక్షణ పొందుతున్నారు అని అంటే ఎందుకు వాళ్ళు వచ్చి పేతురు దగ్గర అయ్యలారా మేము ఏం చేయాలని అడుగుతున్నారు అని అంటే, పేతురు అపోస్తల దగ్గర ఏముందంటే వీళ్ళ దగ్గర లేదు. అది వీళ్ళ దగ్గర అక్షరం మాత్రమే ఉంది. కానీ అపోస్తల దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వాళ్ళలో ఎవరున్నారో వీళ్ళకి కావాలి. అయ్యలారా ఏం చేయాలి? మేము మారు మనసు పొందుడి, యేసు నామంలో బాప్తిజం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీ జీవితంలో మీరు పొందుదురు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినం నుంచి ఈ 3,000 మంది, బ్రదర్ ఒకసారి కల్చర్ పెట్టి చూపించండి. ఈ 3,000 మంది ఎవరు బాప్తిజం పొందుతున్నారు? వాళ్ళ జీవితంలో నిశ్శబ్దంగా వచ్చాడు. అపోస్తుల జీవితంలో ఎలాగొచ్చాడంటే అగ్ని వలె దిగి వచ్చాడు. వీళ్ళ జీవితంలో నిశ్శబ్దం వచ్చాడు. నిశ్శబ్దం వచ్చి వాళ్ళ హృదయంలో ప్రేమని కుమరించాడు. కాబట్టి ఈ యూదులు వాళ్ళ చిరసాస్తులను కూడా అమ్మివేసి వాళ్ళ మధ్యనున్న పేదలకి ఇచ్చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు 2 రకాలుగా రాగలుగుతాడు. సూచనల రూపంగా రాగలుగుతాడు, నిశ్శబ్దంగా కూడా రాగలుగుతాడు. దేవుడు కార్మెల్ కొండ మీద అగ్ని వలె దిగి వచ్చారు. అదే ఎలియా ముందు హోరేబ్ కొండ దగ్గర అగ్నిలో కనిపించట్లేదు, అలాగే భూకంపంలో కనిపించట్లేదు, గాలి తుఫాన్లో కనిపించట్లేదు, మెల్లని స్వరంలో మాట్లాడుతున్నాడు. ఆర్ యు విత్ మీ? సో హోలీ స్పిరిట్ కెన్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్స్, హీ కెన్ కమ్ సైలెంట్లీ ఆల్సో. ఆర్ యు విత్ మీ? సో అదే సమరయ సంఘము, కొర్నీలియు వాళ్ళ అన్యులు కాబట్టి అన్యులను కూడా యూదులు యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి పేతురు, యోహాన్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి అక్కడ సూచనలు కనిపించినాయి. కానీ యూదులను యాక్సెప్ట్ చేయడంలో సమస్య లేదు. అందుకు వీళ్ళ జీవితంలో నిశ్శబ్దంగా వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ జీవితంలో ఉన్నాడా లేదా అనే దానికి రుజువు ఏంటంటే ఈ 3,000 మంది ఎంత ధారాళమైన మనస్తో వాళ్ళ చిరసాస్తులను కూడా అమ్మి వేసేసి పేదలకు ఇస్తున్నారో అదే ఒక రుజువు. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయంలో ప్రేమ పెడతాడా లేకపోతే ప్రేమ కుమ్మరిస్తాడా? మనం చూద్దామా ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం.
బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇయ్యబడి ఉన్నదని ఉందా? కుమ్మరింపబడి ఉన్నదని ఉందా? కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది. అందుకే వీళ్ళ స్పందన ఎలాగుండింది మారు మనసు పొందిన తర్వాత? ఒకసారి చదవమ్మా, 43వ వచనం నుంచి చదవమ్మా, 45వ వచనం వరకు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 43 నుంచి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఎలాగ వీలైతుంది? అది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో రాకుండా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో ప్రేమ కుమ్మరింపకుండా ఉంటే ఈ పని జరగదు. సో నిశ్శబ్దంగా వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు విత్ మీ? పరిశుద్ధాత్మ దేవుడు సూచనల చేత కూడా రాగలుగుతాడు ఒక వ్యక్తి జీవితంలో, నిశ్శబ్దంగా కూడా రాగలుగుతాడు. అంతకీ యూదులు ఒక విషయంలో చాలా నోటోరియస్ అంటే ఫేమస్ కి ఆపోజిట్ నోటోరియస్ అంటే దే ఆర్ నోన్ టు బి వెరీ గ్రీడీ పీపుల్. ఎంతమంది షేక్స్పియర్ మర్చెంట్ ఆఫ్ వెనిస్ చదివారో నాకు తెలియదు. ఇక్కడ ఇంగ్లీష్ లిటరేచర్తో కూడిన వాళ్ళు కూడా ఉన్నారనుకుంటా. మర్చెంట్ ఆఫ్ వెనిస్ లో ఒక విలన్ ఉంటాడు, ఆయన పేరు షైలాక్. ఆ షైలాక్ యూదుడు, చాలా కకృతి కలిగి ఉన్న వ్యక్తి. హీ వాంట్స్ అ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ టు సెటిల్ ఆర్గ్యుమెంట్ ఆర్ టు సెటిల్ అన్ అగ్రిమెంట్. ఓకే, ఎనీవే ఆ షైలాక్ అనే ఎందుకు సమాజంలో యూదులకు ఆ పేరు వచ్చిందంటే, అందరు గమనించింది ఏంటంటే డబ్బుల విషయంలో వాళ్ళు చాలా కకృతి కలిగి ఉన్న వ్యక్తులు. ఇప్పుడు ఒక వాక్య భాగం కూడా నేను చూపిస్తానండి. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 64వ వచనం ఒకసారి చదవమ్మా. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 64వ వచనం. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి జవాబు ఇచ్చే స్థాయిలో ఉండాలి. ఓకే, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము 64వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విచ్చుచు దేవుని స్తుతించుచు. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 64 అమ్మా. ఇక్కడ బ్రదర్ కూడా ఇది పెట్టారు చూడండి. యూదులు బాబిలోన్ చెర నుంచి వచ్చినప్పుడు ఎంతమంది తిరిగి వచ్చారనే ఫిగర్ మనము చూద్దాం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 64వ వచనం. నో ప్రాబ్లం, యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయన. 42,360 మంది తిరిగి వస్తున్నారు బాబిలోన్ నుంచి తిరిగి యెరూషలేంకి. బాబిలోన్ చెర అయిపోయిన తర్వాత 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కోరేష్ రాజు ఆజ్ఞాపించినప్పుడు, యూదులారా మీరు యెరూషలేంకి వెళ్ళిపోవచ్చు, మరి మీరు అక్కడ నివసించవచ్చు, హాయిగా ఉండొచ్చు, దేవుని ఆలయం కూడా కట్టుకోవచ్చు అని. అలాగా ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము ప్రారంభం అవుతుంది. ఎజ్రా గ్రంథం పుస్తకం ఎలాగా ప్రారంభమవుతుందంటే, కోరేష్ రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, యూదులారా నేను మిమ్మల్ని విమోచిస్తున్నాను, బాబిలోన్ చెర మీకు ఇంకా వర్తించదు, మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు యెరూషలేంకి తిరిగి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, బ్రదర్ కూడా మనకు చూపిస్తున్నారు. నేను అది టు సేవ్ ఆన్ టైం నేను ఇంగ్లీష్లో చదివేస్తాను. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ సైరస్ king of Persia, in order to fulfill the word of the Lord spoken by Jeremiah, the Lord moved the heart of Cyrus king of Persia to make a proclamation throughout his realm and to put it in writing. This is what the Cyrus king of Persia says: the Lord, the God of heaven, has given me all the kingdoms of the earth. He has appointed me to build a temple for him at Jerusalem in Judah. Any one of his people among you, Yudalara, may his God be with him, and let him go to Jerusalem in Judah and build the temple of the Lord, the God of Israel, and God who is in Jerusalem. Okay, జాగ్రత్త వినండి. ఇప్పుడు 42,000 మంది సుమారుగా వచ్చారు. అంతమంది చెరకు వెళ్ళారమ్మా.
అడుగుతున్నా మిమ్మల్ని. 42,360. అంతమంది చెరకు వెళ్ళారా? గివ్ మీ ఎడ్యుకేటెడ్ గెస్. అంతమందేనా? ఇంతమందే వెళ్ళారా? లేదు. అరే ఫుల్ యెరూషలేంలో ఉన్న ప్రజలు, యూదా రాజ్యంలో ఉన్న ప్రజలు అందరిని బాబిలోను రాజు నెబుకద్నెజర్ చెరకు తీసుకొని వెళ్ళాడు. ఇంకా వాళ్ళకి పిల్లలు కూడా అక్కడ పుట్టారు. వాళ్ళ పాపులేషన్ విస్తరించింది, జనసంఖ్య పెరిగింది. 42,360 అయినా ఎందుకు అందరు రాలేదు? దేవుడు కనికర సంపన్నుడు, వాళ్ళకి మంచి నాయకులను ఇచ్చాడు అక్కడ. మోర్దెకాయి, ఎస్తర్ లాంటి నాయకులు, దానియేల్, షాద్రాక్, మేషాక్, అబేద్నెగో లాంటి నాయకులు వాళ్ళు సురక్షితంగా ఉండి మంచి వ్యాపారాలు పెట్టుకున్నారు. అక్కడ మంచి వ్యాపారాలు పెట్టుకొని బాగా సంపాదిస్తున్నారు కాబట్టి ఆ వ్యాపారాలను ఇచ్చిపెట్టి యెరూషలేంకి రావడానికి మనసు ఒప్పుకుంటలేదు. అందుకే 42,360 మంది వచ్చారు తిరిగి. Jews are very much attached to the money. Are you understanding? రీసెంట్ సంఘటన, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. న్యూయార్క్ పట్టణంలో 2 డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయి. డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటే బిగ్ బజార్ లాంటి షాప్స్ అన్ని దొరుకుతాయి. పిన్ టు హెలికాప్టర్ అన్ని కూడా దొరుకుతాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటే. న్యూయార్క్ లో జరిగిన సంఘటన. 2 డిపార్ట్మెంటల్ స్టోర్స్ మధ్యన ఒక యూదుడు ఒక చిన్న దుకాణం పెట్టాడు. ఆయన తెలివితేటలు చూడండి. ఆ దుకాణం పేరు ఏం పెట్టాడు తెలుసా? ఎవరు రారు కదా. చిన్న దుకాణం పెడితే 2 డిపార్ట్మెంటల్ స్టోర్స్ మధ్యన పెడితే ఎవరు వస్తారండి? పెద్ద పెద్ద దుకాణాలకు వెళ్తారా? ఈయన చిన్న దుకాణంకి వస్తారా? ఆయన తెలివితేటలు చూడండి. ఆ దుకాణం పేరు ఏం పెట్టాడంటే ఎంట్రన్స్ అని పెట్టాడు. ఎంట్రన్స్ అంటే వాళ్ళందరూ ప్రజలు ఏమనుకుంటారంటే, అరే ఈ 2 పెద్ద దుకాణాలు పోవాలంటే ఇదే ఎంట్రన్స్ ఏమో అని లోపల వస్తారు. ఆ సరుకులు ఆ కిరాయి ఆ క్లయింట్స్ని పట్టుకొని ఈయన సరుకులు అమ్మేస్తాడు అన్నమాట. అరే అండర్స్టాండింగ్? యూదులు ఇటువంటి మనసు కలిగి ఉన్న వ్యక్తులు. వాళ్ళు చిరశాస్తులను అమ్మివేసి వాళ్ళ పేదలకి ఇచ్చిరి, వాళ్ళ మధ్యలో ఉన్న పేదలకి ఇచ్చిరి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో నిశ్శబ్దంగా వచ్చి ప్రేమని కుమ్మరించాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో క్రైస్తవుల్లో ఈ ప్రేమని చూసి, అరే సంఘం లోపల ఈ ప్రేమని చూసి వేరే యూదులు కూడా ఆకర్షింపబడారు సంఘం వైపు. ఈ దినం కూడా నేను చెప్తున్నాను, వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్ ఇన్ బైబిల్ స్టడీ? అప్లికేషన్. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. ఈ దినం కూడా మీ సంఘం లోపల అన్యుడు వస్తే దేవుని ప్రేమ మన హృదయంలో ఉంది అనేది ఆయన చూస్తున్నాడు. అన్యుడు ఒక్కరొక్కరు క్రైస్తవులు, వేరే వేరే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు, వేరే ఎక్కడో పెరిగిన వాళ్ళు, ఎక్కడొక్కడ చదువుకున్న వాళ్ళు, ఎక్కడొక్కడ వ్యాపారాలు చేసిన వాళ్ళు, ఉద్యోగం చేసిన వాళ్ళు, కానీ సంఘంగా కూడినప్పుడు ఇద్దరి మధ్యన రక్తబంధం కంటే ఎక్కువ ప్రేమ ఉంది అని అన్యులు గమనిస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆ ప్రేమ ఉంటుంది. ఐ అండర్స్టాండింగ్? సో ఈ 3,000 మంది సంఖ్య ఎంత పెరిగిందంట? అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం చదవడమా? యాక్ట్స్ 4:4 ఎలాగ పెరుగుతున్నది? యాక్ట్స్ 4:4 వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. అరే 3,000 మంది సంఖ్య ఇప్పుడు 5,000 అయిపోతున్నది. ఏం గమనిస్తున్నారు? దేవుని కార్యములు, దేవుని క్రైస్తవుల హృదయంలో పెట్టిన ప్రేమ, దేవుడు సన్నిధి వీళ్ళతో పాటు ఎలాగుందంటే వాళ్ళతో పాటు లేదు. వీళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది అని వేరే యూదులు గ్రహించి సంఘం వైపు ఆకర్షింపబడుతున్నారు, క్రైస్తవుల వైపు ఆకర్షింపబడుతున్నారు. ఆర్ యు విత్ మీ? అబీమెలెకు దేన్ని చూసి అబ్రాహాం దగ్గర వచ్చాడమ్మా? అబ్రాహాం దగ్గర బాగా ఆస్తి ఉందన్నా? అబ్రాహాం దగ్గర పెద్ద సైన్యం ఉందన్నా? దేన్ని చూసి అబీమెలెకు వచ్చాడు? దేవుడు ఉన్నాడు వీళ్ళతో పాటు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆర్ యు విత్ మీ? ఇది అన్యులు గ్రహిస్తున్నారా? మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారో, మీలో దేవుడు ఉన్నాడనే సత్యము అన్యులు గ్రహిస్తే వాళ్ళు ప్రభు వైపు ఆకర్షింపబడతారు. అలాగే అన్యులు మన సంఘం లోపల వచ్చినప్పుడు, మన స్థానిక సంఘం లోపల వచ్చినప్పుడు, తోడు క్రైస్తవుల మధ్యన
పరిశుద్ధాత్మ దేవుడు కుమరించిన ప్రేమ ఉందనేది గ్రహిస్తే ప్రభు వైపు ఆకర్షింపబడతారు. అరే వీళ్ళు వేరే వేరే కుటుంబాలలో పుట్టారు, వేరే వేరే తల్లిదండ్రులకు పుట్టారు, ఎక్కడెక్కడో చదువుకున్నారు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్ళ మధ్యన రక్తబంధం కంట సంబంధం చాలా బలంగా ఉందే, ఎలాగొచ్చింది అని ఆకర్షింపబడతారు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో అబీమెలెకు వచ్చేను అబ్రహాం దగ్గర అంటే దేవుడున్నాడు అబ్రహాంతో అని గ్రహించి భయపడి వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా 12 వచనాల్లో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి, నేను ఇంకా ధ్యానిస్తాను. అదంతా కూడా మనం తీసుకొని ఇంకా లోతులో వెళ్దాము. లోతులో వెళ్ళి ఇంకా అనేక పాఠములు మనము నేర్చుకుందాము. దేవుని వాక్యము చుంటే తేనె దారు కంట మధురమైనది, చుంటే తేనె దారు కంట మధురమైనది. రాత్రంతా నేను బోధించవచ్చు, మీకు బోరు కొట్టదు, నాకు బోరు కొట్టదు. కానీ మీకు కూడా పనులు ఉన్నాయి, నాకు కూడా పనులు ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని వాక్యం చుంటే తేనె దారు కంట మధురమైనది. ఆర్ యు ఆల్ విత్ మీ? చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ మరి ఇజ్రాయెల్ బ్రదర్కి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనం. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ పిల్లలు బట్టి ఎంతో వందనం. వీళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు, ఎదుగుదల పొందుటకు వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరైతే ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు, అందరినీ కూడా తృప్తిపరుచున్నారని మేము విశ్వసిస్తున్నాం. తండ్రి, మీ సేవకుల్లో అనేక శారీరక బలహీనతలు ఉన్నా సరే మీ కృప చేత బలపరిచి మీ మహిమార్థమై మీ సేవకుడిని వాడుకున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.